హలో ఆల్, వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మన మేకింగ్ వీడియో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. మన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చాలా బాగా చూస్తున్నారు. ఇంకా అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన రుద్ర ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ర్యాప్ చేసేసాను బ్యాంగిల్స్కి. నేను షార్ట్లో పోస్ట్ చేశాను కదా, ఒక మా అమ్మగారికి అని చెప్పేసి. ఆ మా అమ్మగారికి అనమాట గోల్డ్ కలర్ పింక్ కలర్ కుందన్స్తో సూపర్గా ఉన్నాయి. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఒక మేకింగ్ వీడియో పెడతానని చెప్పాను కదా, ఫుల్ వీడియో ఇదే. ఇంకా ఎవరికైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ నేను యాడ్ చేస్తాను లాస్ట్లో. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. అలాగే మన విజయవాడలకైతే చెప్పాను కదా అండి, విజయవాడలకైతే మనం డైరెక్ట్ హోమ్ డెలివరీ ఇవ్వచ్చు. సో ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడే ఆ గమ్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టాను. సో అది క్యాప్ ఓపెన్ చేయడం వల్ల గట్టిగా అయిపోయి ఓపెన్ రాలేదు. కొంచెం సేపు క్యాప్ పెట్టిన తర్వాత అప్పుడు వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను అది పెడుతున్నాను. చూడండి, చాలా కష్టపడాలండి. చెప్పడం చాలా ఈజీ, చూడడానికి ఇంతేనా దారం చుట్టేసి పెట్టేయడమే అంటున్నారు చాలామంది. కానీ తెలీదు, వాళ్ళకి పెట్టి ట్రై చేయమనండి, అది ఎంత కష్టమో తెలుస్తుంది. ఆ దారం ర్యాప్ చేసేటప్పుడు చాలా టైట్గా పట్టుకొని ర్యాప్ చేయాలి. ఏమాత్రం లూజ్ వచ్చినా కానీ మనకి బ్యాంగిల్ అనేది లుక్ వైజ్ బాగోదు. ఏదో పిచ్చి పిచ్చిగా తిత్తిరిగా వస్తుంది. మనం జడ అల్లేటప్పుడు కానీ సరిగ్గా అల్లకపోతే ఎలా ఉంటుందో, ఇలాగే మనం బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు కూడా మనం నీట్గా ర్యాప్ చేయకపోతే ఆ బ్యాంగిల్కి లుక్ రాదు అండి. కొంచెం మంది అలా కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇది గ్లాస్ బ్యాంగిల్స్కి చేశాను. మామూలు మన థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూస్ చేయాల, వాళ్ళు గ్లాస్ బ్యాంగిల్స్ చేయమన్నారు. సో గ్లాస్ బ్యాంగిల్స్కి ర్యాప్ చేయడం ఇంకా కొంచెం కష్టం, ఎందుకంటే అవి జరిగిపోతూ ఉంటాయి అటు ఇటు. గమ్ కొంచెం ఏమాత్రం తక్కువ పెట్టినా, అవి కొంచెం డ్రై ఎక్కువ అయిపోయినా అవి జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మనం వేళ్ళతో నొక్కి పట్టుకుని మనం థ్రెడ్ని ర్యాప్ చేయాలి. అప్పుడే మనకి నీట్గా లైన్గా వస్తుంది. అండ్ మనం ఇది వర్క్ చేసేటప్పుడు కూడా ఏం వర్క్ చేస్తున్నామో, అది ఎలా ఉంది, ఎలా పెట్టాలి, అది మనం పక్కకు జరగకుండా చాలా ఉంటాయండి, చాలా కష్టాలు ఉంటాయి. చూడ్డానికి దారం చుట్టేసి కుందన్స్ పెట్టడమే కదా అనుకుంటారు, కానీ అదంత ఈజీ అయిన పని అయితే కాదు. నేర్చుకుంటే ఈజీనే, బట్ నేర్చుకోవడమే కష్టం. సో అదన్నమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఇంకా డీటెయిలింగ్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మామూలుగా నేను మధ్యలోంచి పెడుతున్నాను. సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేయక ముందు నుంచి, స్టార్టింగ్ నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క, నేను చూస్తాను, నేను కూడా ట్రై చేస్తాను అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పుడు నేను స్టార్టింగ్ బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాప్ చేయడం ఎలాగో, మనకి ఎంత థ్రెడ్ ఒక్కసారికి ఎలా ర్యాప్ చేయాలి, అవన్నీ కూడా నేను ఇప్పటికీ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. బట్ మన యూట్యూబ్లో లేదు, మన ఛానల్లో లేదు కాబట్టి నేను ర్యాప్ చేసి పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకా క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను అనమాట, బ్యాంగిల్స్ది థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అండ్ వర్క్ ఎలా. ఇప్పుడు వర్క్ అంటే మనకి ఏదో ఒక పిక్ పెట్టేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేస్తారు. అవి కొన్ని ఒకళ్ళు అయితే ఏం చేశారంటే, ఒకటి ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు చెప్పిన కలర్ చెప్పిన సైజు నేను చేశాను. స్టిల్ అది ఏమైందంటే ఆ బ్యాంగిల్కి ఈ బ్యాంగిల్కి సైజు కొంచెం పెద్దదయ్యి చేతికి పెట్టేటప్పుడు లూజ్ అయిపోతుంది. వాళ్ళు చెప్పింది 2.6, నేను చేసింది కూడా 2.6, కానీ ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ వస్తున్నాయి. మన గ్లాస్ బ్యాంగిల్స్ సైజ్ చెప్పారు ఆ మేడం, కానీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా పెద్ద సైజు కొంచెం వచ్చినాయి అన్నమాట. బట్ అవి కూడా మనం ఏం చేయలేం కాబట్టి నేను హ్యాండ్కి పెట్టి చూసుకుని మరి వర్క్ చేస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళైతే. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే మాకు ఎలా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చేస్తున్నానంటే, ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు 2.6 చెప్తే నేను 2.4 చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఆ సైజ్ సరిపోతుంది. ఎందుకంటే మనం థ్రెడ్ చుడతాం కాబట్టి మనకి ఈజీగా చేతికి పట్టేస్తుంది. గ్లాస్ బ్యాంగిల్స్ లాగా మనకి అంత టైట్ ఉండవు ఈ బ్యాంగిల్స్. సో ఎవరైనా సరే ఈ టిప్ ఫాలో అవ్వండి. 2.6 చెప్తే 2.4 చేయండి, 2.4 చెప్తే 2.2 చేయండి. అలా అయితే వాళ్ళకి బ్యాంగిల్స్ సెట్ అవుతున్నాయి. నేను ఇలా చాలామంది చూశాను,
అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఈ టిప్పు. ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగించుకోండి. నాకైతే ఇలా ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. గ్లాస్ బ్యాంగిల్స్కి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఉన్న డిఫరెన్స్, అది 1 ఇంచ్ తక్కువ వస్తుంది, ఇది 1 ఇంచు మనకి తక్కువలోనే ఈ సైజ్ సరిపోతుంది అనమాట. సో అలాగే ఇంకెవరికైనా బ్రాస్లైట్, ఇన్విజిబుల్ చైన్స్, నేను చాలా లాకెట్స్ తీసుకొచ్చాను, అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఆ లాకెట్స్ దేవుడు ఐడియల్స్ ఒకటి, గాడ్స్ వినాయకుడివి, అలా చాలా లాకెట్స్ తీసుకొచ్చాను ఇన్విజిబుల్ మేకింగ్కి. సో అవి కూడా నేను లాకెట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి, నేను అది మీకు మేక్ చేసేస్తానమాట. అండ్ ఇంకా ఏంటంటే బ్లాక్ బీడ్స్ కూడా చేస్తున్నానండి. బ్లాక్ బీడ్స్, ఇన్విజిబుల్ చైన్స్ బ్లాక్ బీడ్స్, ప్లస్ మనకి నెక్కకి సరిపడా కాసులతో చేస్తాం కదా బ్లాక్ బీడ్స్, అలా కూడా చేస్తున్నాను నేను. మీకు షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను, బట్ లాంగ్ వీడియో తీయలేదు. ఈసారి ఏదైనా మేకింగ్ వీడియో చేసినప్పుడు మీకు నేను లాంగ్ వీడియో తీసి పెడతాను. బ్లాక్ బీడ్స్ కూడా, అవి కూడా నేను లాకెట్స్ తీసుకున్నాను అనమాట బయట. కొన్ని మీషోలో లాకెట్స్ బాగున్నాయని చెప్పి అవి కొంచెం తీసుకున్నాను. అవి చిన్న పిల్లల బ్రాస్లెట్కి, అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి బ్రాస్లెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు పీకాక్ కావాలి, నాకు బటర్ఫ్లై లాకెట్ కావాలి అలా చెప్తున్నారు. నేను ఒకసారి ఆ లాకెట్స్ వీడియో కూడా మీకు పెట్టి చూపిస్తాను అండి. ఎవరికైనా కావాలంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి. నేను మీషోలో కొన్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీకు వాట్సాప్లో కానీ షేర్ చేస్తాను. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, బట్ ఓకే. నాకు వచ్చేసి అవి లాకెట్స్ వచ్చేసి 12 వచ్చినాయి. ఆ 12 150 పడినాయి అనమాట. సో అది నేను వేరే వీడియో, సపరేట్ వీడియో చేసి పెడతాను. అండ్ నేను ఏదో మాట్లాడుతున్నాను, బట్ మీకు చూపిస్తున్నాను కదా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. వీడియో కొంచెం బ్లర్ వస్తున్నట్టు ఉంది, ఒకసారి ఉండండి. ఓకే, ఇప్పుడు ఓకే, బాగానే వస్తుంది కదా. గోల్డ్ పింక్ కలర్ కుందన్స్తో చేస్తున్నాను అనమాట. అలాగే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, ఎవరికైనా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కావాలి అన్నా కూడా ఏ కలర్ అయినా మనం కస్టమైజ్ చేస్తాం. ఎలాగైనా కస్టమైజ్ మనకు కొంచెం తెలిస్తే సరిపోతుంది కదా, కస్టమైజ్ చేస్తాం. ఎవరికైనా ఏదైనా మోడల్ నచ్చితే నాకు వాట్సాప్లో షేర్ చేయండి, నేను కస్టమైజ్ కలర్స్, కస్టమైజ్ డిజైన్ చేసి మీకు పంపిస్తాను అనమాట. సెంటర్ హెయిర్ క్లిప్స్ కూడా అండి, సెంటర్ హెయిర్ క్లిప్స్, చిన్నపిల్లల బ్యాండ్స్ అండ్ నెక్ సెట్. మొన్న చూపించా కదా లోటస్ నెక్ సెట్, సూపర్ ఉందండి. ఆ మేడంకి అయితే మీకు పెట్టుకోవడం చూపించలేదు, నేను పెట్టుకోవడం చూపిస్తాను. మొన్న నా నెక్కకు పెట్టి చూపించా కదా చోకర్ లాగా, భలే ఉంది. అలాంటివైనా సరే నేను కస్టమైజ్ చేస్తాను. కలర్ కస్టమైజ్ చేయొచ్చు, మనం చైన్ కస్టమైజ్ చేయొచ్చు. అలా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు స్క్రీన్ మీద ఉన్న మీకు లాస్ట్లో నేను వాట్సాప్ నెంబర్ అనేది యాడ్ చేస్తాను, ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి మేడం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఏమైనా అడగాలి అన్నా, మన ఛానల్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అన్నా, లేదు మనకి హౌస్కి వచ్చేసి మన బ్యాంగిల్స్ ఏమన్నా ఇంకా వేరే ఏమైనా మీకు మోడల్స్ కావాలి అన్నా సరే, నేను వాట్సాప్లో గ్రూప్ లింక్, నేను ఇప్పుడు వాట్సాప్ బిజినెస్లో లింక్ కూడా నేను ట్రై చేస్తున్నాను, అది కూడా త్వరలోనే మీకు షేర్ చేస్తాను. సో వాట్సాప్ గ్రూప్ కూడా మీకు క్రియేట్ చేసి పెడతాను. అందులో అయితే డిజైన్స్, మోడల్స్ డైలీ అప్డేట్ ఇస్తానన్నమాట. సో వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు లింక్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మన నెంబరు, ఇదే మన వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు డిఎం చేసి మీకు నచ్చిన మోడల్ని, నచ్చిన కాస్ట్లు మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను. అలాగే అందరికీ హాలిడేస్ అయిపోయినాయి కదా పిల్లలకి, ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారు. అలాగే ఖాళీ టైంలో మన వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన రుద్ర ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంట్లో ఉండి చిన్నగా నేను బిజినెస్ చేసుకుంటున్నాను చిన్నపిల్లల వల్ల. సో మీలాంటి వారి సపోర్ట్ నాకు కావాలి. అండ్ ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను నేను, అదేంటంటే గోల్డ్ కలర్తో పెడదామనుకున్నా, ఇదేదో కొత్త మోడల్. ఆ మేడం నాకు మా అమ్మగారు ఏం చెప్పారంటే, మంచిగా ఏదో డిజైన్ చేయమ్మా, నేను ఏ డిజైన్ చెప్పను అన్నారు. సో నేను ట్రై చేశాను, బట్ అది నాకు నచ్చల. సో అది తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా గమ్ పెట్టి
నేను అలా లీవ్స్ లాగా సైడ్కి ఇచ్చేసాను అనమాట. మధ్యలో ఫ్లవర్స్ లాగా పింక్ యాడ్ చేసాం కదా, అప్పటికి కూడా నాకు సాటిస్ఫై అవ్వాల. సో ఆ పింక్ చుట్టూ మనకి గోల్డ్ కలర్ మన గొట్టం టైప్లో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, మీకు లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను. టోటల్ మొత్తం బ్యాంగిల్స్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నా. అప్పుడు ఆ ఫోటోలో ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్లు పెట్టండి. అలాగే కిడ్స్కి కూడా, చిన్నపిల్లలకి కూడా నేను బ్యాంగిల్స్ చేస్తాను. చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఆర్ బ్రాస్లైట్స్. ఇప్పుడు అందరూ లెగ్స్ పుట్టిన కదా, యాంక్లెట్స్ కూడా నేను కస్టమైజ్ చేసేస్తున్నానండి. మీరు ఇంతకుముందు మన రుద్ర ఫ్యాషన్స్ ఫాలో అవుతున్న వాళ్ళైతే షార్ట్లో వీడియోలో చూసి ఉండొచ్చు. లేదనుకంటే నేను లింక్ ఇస్తాను కింద, ఆ లింక్లోకి వెళ్ళి మన యాంక్లెట్స్ కూడా చెక్ చేయండి. అదిగోండి, అది నచ్చలేదు. సో ఇది నేను ఎలా పెడదాము ఫ్లవర్కి అనుకున్నా, బట్ గ్రీన్ కలర్ అయితే బాగుండేది, కానీ గోల్డ్ కలర్లో గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందా అని అంత లుక్ రాలేదు. సో ఇదే టోటల్ బ్యాంగిల్ లాస్ట్లో చాలా అంటే చాలా బాగుంది, సింపుల్గా. అండ్ ఈ మా అమ్మగారు మనకు ఇంకో ఆర్డర్ కూడా ఇచ్చారు, అది ఈరోజు మేక్ చేస్తాను. బట్ మేకింగ్ వీడియో తీస్తానో తినో కానీ మీకు షార్ట్లో అయితే కన్ఫామ్గా చూపిస్తాను. ఈ మా అమ్మగారికి నచ్చినవి అంట చాలా. సో ఫస్ట్ ఇవి 2 ఇచ్చేయన్నా కదా, తర్వాత ఇవి చూసిన తర్వాత నాకు వేరే కూడా చేసి ఇవ్వమ్మా అని చెప్పేసి అడిగారనమాట. అవి నిన్న మీకు షార్ట్లో పెట్టంగానే నా మా అమ్మగారికి ఇచ్చేసాను. అవి చూసాక మళ్ళీ మనకు ఆర్డర్ ఇచ్చారు. అవి ఈరోజు మనం కస్టమైజ్ చేసి ఇవ్వాలి. వైట్ కలర్ స్టోన్స్తో చేసేమన్నారు, ఫుల్ వైట్ కలర్తో, గోల్డ్ వైట్ కలర్ కాంబినేషన్ ఈరోజు. అది మీకు షార్ట్లో నేను షేర్ చేసి చూపిస్తాను. అది కూడా లాంగ్ వీడియో అంటే బాగోదు. ఈసారి నేనైతే లాంగ్ వీడియో చేయడం స్టార్టింగ్ నుంచి బ్యాంగిల్స్, థ్రెడ్ అండ్ కుందన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్, మన కుందన్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా లాకెట్స్ కానీ చైన్స్ కానీ ఇంకా ఏమైనా కావాలంటే రా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే సూపర్ ఉందండి. అలా ఆ గోల్డ్ పింక్ కలర్ చుట్టూ కూడా నాకు కొంచెం ఏదో అనిపించి అలా గోల్డ్ కలర్ పూసలతో నేను అలా పెట్టాను అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మనకి ఫోన్లో సరిగ్గా కనిపించకపోవచ్చు, మనకి బయట అంటే సూపర్ వచ్చాయి. అసలు చాలా సింపుల్గా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి నచ్చుతాయి. ఇవి నాలాగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. బట్ సింపుల్గా ఒక వాచ్ పెట్టుకుని ఒక హ్యాండ్స్కి బ్యాంగిల్ వేసుకున్నాం కదా, ఒక్క బ్యాంగిల్, అలాంటి వాళ్ళకి ఇలాంటివి అయితే సూపర్ ఉంటాయండి. అలాగే ఇంకా డౌట్స్ ఉంటే మనకి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీ సపోర్ట్ కావాలని, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన రుద్ర ఫ్యాషన్స్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.